పేరు మోసిన ఒక కార్పొరేట్ స్కూల్లో క్లాస్ రూమ్లో బోధిస్తున్న ఒక ఉపాధ్యాయుడికి కడుపు నొప్పి వస్తుంది. భరించలేనంత కడుపు నొప్పి. వెంటనే కొలీగ్స్ అందరూ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఇది అపెండిసైటిస్ తీవ్ర ప్రమాదకర స్థితిలో ఉంది, ఇప్పుడు వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్తారు. కుటుంబ సభ్యులు వచ్చేంత సమయం కూడా లేదు. కొలీగ్స్ అందరూ కూడా సరే సర్జరీ చేయండి అని చెప్పి సంతకం పెడతారు. వెంటనే ఆ టీచర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. సర్జరీకి అన్ని సిద్ధం చేస్తారు. సర్జరీ చేయాల్సిన డాక్టర్ వచ్చి టీచర్ని గుర్తుపట్టి, సార్ నన్ను గుర్తుపట్టిరా, ఒకప్పుడు నేను మీ దగ్గర చదువుకున్నాను అంటాడు. టీచర్ కూడా గుర్తుపట్టి గతంలోకి వెళ్తాడు. ఆ డాక్టర్ చిన్నప్పుడు సరిగ్గా చదువుకోక అల్లరి చిల్లరి చేష్టలతో క్రమశిక్షణ లేక అందరినీ విసిగిస్తూ ప్రతి పరీక్షలు కూడా అత్యవసర మార్కులతో గట్టెక్కి ఫైనల్ పరీక్షలో కూడా చిట్టీలు కొట్టి పక్కోలతో చూసి ఎట్లాగో అట్లా పాస్ అయింది. చివరికి డాక్టర్ అర్హత పరీక్షకు కూడా అర్హత సాధించలేక డబ్బులు పెట్టి సీట్ కొనుక్కున్నాడు. అట్లాంటి డాక్టర్ దగ్గర నేను ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సింది అని భయపడి నా కడుపు నొప్పి తగ్గింది, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వద్దన్న వినకుండా బయటపడి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. ఇది పక్కన పెడితే ఒకప్పటి ఎయిమ్స్ డైరెక్టర్, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ అయిన వేణుగోపాల్ గారు, ఆయన స్వతహాగా హృద్రోగ నిపుణులు. ఆయనకు ఒకసారి గుండె సంబంధిత సమస్య వచ్చింది, సర్జరీ చేయాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్లు సర్జరీ చేస్తామన్నారు, కానీ ఆయన నా దగ్గర చదువుకొని నేను శిక్షణ ఇచ్చిన నా విద్యార్థుల దగ్గరనే నేను సర్జరీ చేయించుకుంటా అని చెప్పి ఆయన విద్యార్థుల చేతనే సర్జరీ చేయించుకున్నాడు విజయవంతంగా. అక్కడ చదువుకున్న డాక్టర్, ఇక్కడ చదువుకున్న డాక్టర్, తేడా అట్లుంటుంది మరి.